9 నేషనల్ టీవీకి స్వాగతం. వరదలతో అతలాకుతలమై తీవ్రంగా నష్టపోయిన తెలంగాణ ఏపీ ప్రజలకు కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించింది. వరదలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 3,300 కోట్ల సాయం ప్రకటించింది కేంద్రం. వరద సాయంపై అంచనా వేసేందుకు సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. 5,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని, తక్షణ సాయం కింద 2,000 కోట్ల రూపాయలు అందించాలని కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ సమీక్షకు శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. కేంద్ర మంత్రి అయిన తర్వాత బండి సంజయ్ మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణలో వరదలకు నష్టపోయిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ విజిట్ చేశారు. బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్ లో ఏరియల్ విజిట్ ద్వారా పరిశీలన చేస్తూ బుడమేర ఏ ప్రాంత గుండా ప్రవహించి కొల్లేరు సదస్సులో కలుస్తుందో పరిశీలించారు. బుడమేరు ఎక్కడెక్కడ అక్రమాలకు గురైందో పరిశీలించి బుడమేరకు పడిన గన్లు పూడ్చే పన్ను కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల స్థితిని పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్ కి దిగువను కృష్ణానది ప్రవాహాలను కృష్ణానది సముద్రంలో కలిసే హంసల దీవి ప్రాంతాన్ని, కృష్ణానది లంక గ్రామాలు పరిశీలించారు సీఎం చంద్రబాబు నాయుడు.
తెలంగాణ పిసిసి కొత్త చీఫ్ గా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా నియమించారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. ప్రస్తుతం తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలు విడుదల చేశారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి సేవలను కొనియాడించింది కాంగ్రెస్ అధిష్టానం. ప్రముఖ రేజర్లు వినేష్ పోగట, బజరంగ్ పునియా కాంగ్రెస్ లో చేరడంతో వస్తున్న అసత్య ప్రచారాలను మరో రేజర్ సాక్షి మాలిక్ తప్పుపట్టారు. మా ఆందోళన మహిళల కోసం పోరాటాన్ని తప్పుగా చూపించవద్దని అన్నారు. వినేష్ పోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం గురించి స్పందించిన సాక్షి మాలిక్, వారు పార్టీలో చేరడం అనేది వ్యక్తిగతం. వినేష్ పోగట్, బజరంగ్ పునియాతో పాటు తాను న్యాయ పోరాటం ఎలాంటి త్యాగానికి సిద్ధంగా ఉన్నట్లుగా సాక్షి మాలిక్ చెప్పారు. शायद आज पार्टी ज्वाइन की है और करेंगे मतलब, और वो रिजाइन देने आ रहे हैं, तो ये उनका व्यक्तिगत फैसला है, पर्सनल चॉइस है उनकी कि वो पार्टी में जाना चाहते हैं। बाकी मेरा मानना ये है कि कहीं ना कहीं हमें त्याग कर देना चाहिए, और बाकी जो हमारा जो आंदोलन था, जो बहन बेटियों की लड़ाई थी, वो उसको गलत रूप ना दिया जाए। मैं अभी भी उस पर डट के खड़ी हूँ। महिलाओं के लिए जो रेसलिंग में जो शोषण होता था और जो हमारा आंदोलन है वो अभी भी मेरी तरफ से बिल्कुल जारी है। और बस मैं यही कहना चाहूँगी कि मैं हमेशा से रेसलिंग के लिए सोचती आई हूँ, रेसलिंग के हित में काम करती आई हूँ और हमेशा करती रहूँगी। मेरे पास भी ऑफर आए बड़े, लेकिन मुझे यूँ था कि मैं जिस चीज़ से जुड़ी हूँ, जो मैंने एक अच्छी शुरुआत की है, मैं उसको पूरा लास्ट तक लेकर जाऊँ, और जब तक जो है फेडरेशन हमारी क्लीन नहीं हो जाती, बहन बेटियों का शोषण बंद नहीं हो जाता, तो मेरी लड़ाई हम जो है जारी रहेगी। साक्षी, एक सवाल ये है कि जो राजनीति ज्वाइन करने का उन्होंने फैसला किया है, इसको आप किस तरह से देख रही हैं? हाँ देखो, ये तो उनका पर्सनल फैसला है। उनको इच्छा हुई मन में, उन्होंने पार्टी ज्वाइन करने की सोची, तो वो उनकी चॉइस है। उनको लगा कि उनको वहाँ बेहतर दिखाई दे रहा है, तो उन्होंने वो चीज फैसला लिया है। आपको लगता है कि अब जो इश्यूज आपके थे, जो आंदोलन के इश्यूज थे, उसको पार्टी में रहकर उठा पाएंगी वो? देखो, मैं ये कहना चाहूंगी कि जो आंदोलन है उसको गलत रूप ना दिया जाए। उन्होंने चाहे आज रिजाइन दे दिया हो पार्टी में जाने के लिए, लेकिन आंदोलन जो मेरी तरफ से है, वो जो मेरी लड़ाई है वो जारी है, और मैं सदा इस चीज के लिए काम करती रहूंगी। अच्छा, आपको भी पार्टी से ऑफर है? कौन कौन सी पार्टी से ऑफर है और क्या सोच देखो, जब मुझे वहाँ जाना ही नहीं, तो मैं उस चीज के बारे में बात ही क्या करूँ। मेरा वो मकसद ही नहीं है, ना मेरा शुरुआत से मकसद था। धरना शुरू करा जब से मेरा मकसद कि किसी पॉलिटिकल पार्टी से बैठे हो, लेकिन अच्छा, आपकी का साथ रहेगा उनके साथ? तो अपना रेलवे में जॉब करती हूँ, और जैसा बताया कि ना मैं किसी व्यक्तिगत पार्टी से जुड़ी हूँ, का मेरा से कोई मेरी सिर्फ लड़ाई एक ही आदमी से थी, वो ब्रजभूषण है। కేంద్ర ప్రభుత్వం తరపున వరదల బాధితులకు అండగా నిలుస్తామని, వరదలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఆదుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. ఇటీవలే కురిసిన కుండపోత వర్షాలకు అల్లకల్లోలమైన ఖమ్మం జిల్లాను కేంద్ర మంత్రి బండి సంజయ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి శుక్రవారం శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు. ఏరియల్ సర్వే ద్వారా వరదల వల్ల నాశనమైన పంట పొలాలను, నీటి మునిగిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేను రాజకీయాలు చేసేందుకు రాలేదని, రైతులను ఆదుకునేందుకే ఇక్కడికి వచ్చానని చెప్పారు. నేను కూడా రైతునేనని, రైతులకు కష్టాలు నాకు బాగా తెలుసని తెలిపారు. ఏరియల్ సర్వేతో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించానని, గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరదలతో వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయని, పశువులు, ఇతర మూగ జీవాలు ప్రాణాలు కోల్పోయాయని తెలిపారు. सीनियर मिनिस्टर्स 3 यहाँ बैठे हैं, हम सब मिलकर, केंद्र सरकार, प्रधानमंत्री नरेंद्र मोदी खुद चिंतित है, हम मिलके किसान भाइयों आपको इस संकट से पार निकाल के ले जाएंगे, ऐसी रणनीति और योजना बनाएंगे। कि अंदर तो पाटू बाइट हमको 2 तरह की योजना बनानी है, वो खर्ची नहीं हुआ है। तेलंगाना केडर की ज्वाइंट सेक्रेटरी एग्रीकल्चर दी नहीं, इसलिए वो पैसा भी पड़ा का पड़ा रह गया। అటువంటి పరిస్థితి రాకుండా చూడడానికి సార్ కూర్చొని చెప్తాడు. ఇక్కడ ఏం రాజకీయాల గురించి మాట్లాడతలేము. ఆపదలు ఉన్నప్పుడు అందరం కలిసిమెలిసి రాజకీయాలకు అతీతంగా రైతులు ఆదుకోవడానికి మాత్రమే వచ్చామని చెప్తా ఉన్నారు. की गई
ఫసల్ బీమా ద్వారా మీకు న్యాయం జరిగేది. కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఫసల్ బీమాని ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించింది, అమలు చేయలేదని. అందుకే రైతులు ఇప్పుడు కష్టాలు ఉన్నారు. ఆదుకునే ప్రయత్నం గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి వాళ్ళ ఫసల్ బీమాను కూడా గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు, అమలు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో. కూడా ఇక్కడ అమలు చేయలేకపోయింది. करके लाभ डेवलपमेंट जो डैमेज हुआ है प्राइमरीली तो राज्य सरकार को संकट के पार शेड्यूल्ड करना है. మీరు కేవలం పంట మాత్రమే వేది, దాని గురించి ఏ విధంగా తిరిగి మళ్ళీ పంట వేసుకోవాలో దానికి यहाँ नजर रखेंगे ही. ముఖ్యమంత్రి గారు ఇతర అధికారులతో కూడా ప్రతి రాను రాను అక్రమ వ్యాపారులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. చిన్న పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్ ఐస్ క్రీంలను కూడా వదలట్లేదు అక్రమార్కులు. ఈ మధ్య పలు చోట్ల గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపి అమ్ముతున్న ముఠాను గుట్టు రట్టయింది. విస్కీతో తయారు చేసిన ఐస్ క్రీంల కోసం పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా ఎగబడడంతో అనుమానం వచ్చిన పోలీసులు కేఫ్ పై దాడి చేయగా ఈ భాగవతం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 105 లో హరికే కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్ షాపులో విస్కీ ఐస్ క్రీమ్ అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు. 1 కేజీ ఐస్ క్రీమ్ లో 60 ml 100 పేపర్స్ విస్కీ కలిపి అధిక ధరకు అమ్ముతున్నారని తెలిపారు పోలీసులు. అక్కడితో ఆగని ఈ ముఠా మరో అడుగు ముందుకు వేసి ఫేస్బుక్ లో యాడ్ కూడా ఇచ్చి తమ అమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేశారు అని తెలిపారు. పక్కా సంవత్సరంతో కేఫ్ పై దాడి చేసిన ఎక్సైజ్ అధికారులు 1/2 కేజీ విస్కీ ఐస్ క్రీమ్లను పీసులు 11 కేజీలు విస్కీ ఐస్ క్రీమ్ స్వాధీనం చేస్తున్నారు. నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినాయక పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ద్వారా అందరికీ మట్టి వినాయకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రభుల్ దేశాయ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కోతిరాంపూర్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన సభ కార్యక్రమానికి హాజరయ్యారు కలెక్టర్. వచ్చినట్టు ముంగట పెట్టాలి. గంట కాదు సిగ్గు పెట్టుకుంటారా మరి ఈ ముంగట చూస్తుంది కదా. నేను సిటిజన్ కదా, నేను అందరికి మాట్లాడుతున్నాను.
వాళ్ళకు అంటే మీరున్నారని నేను ఆగిన నాకు అబ్బా మేడం బెండకాయ కనుక ఆ అనుబంధం పెరుగుతుంది. సో రావచ్చు, అది ఐసిడిఎస్ పరిధిలో ఉండొచ్చు అనుకోండి, లేకపోతే అధికారులతో స్పష్టంగా మాట్లాడి మా మెడికల్ సిబ్బంది ద్వారా మాట్లాడగలుగుతారు. చేసుకుంటే బాడీ చెకప్, రోగాలు వచ్చే ముందు బ్రెస్ట్ క్యాన్సర్ ఉండొచ్చు, సర్వైకల్ క్యాన్సర్ ఉండొచ్చు, యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మీకు బ్లడ్ క్లాటింగ్ ట్యూబ్ లో ఓకే రక్తహీనత ఉందా లేదా తెలుసుకోగలుగుతారు. చాలా చివరి క్షణం. సో పోషణ్ మాల్ అని కూడా డబ్ల్యూఓ డిపార్ట్మెంట్ అందరికీ కృతజ్ఞతలు. అండ్ ఈ శుక్రవార సభంలో కూడా మనము లాస్ట్ ఒక 2-3 months నుంచి ఇప్పుడు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఎవ్రీ ఫ్రైడే మనము ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ని చేసుకోండి. జోగులాంబ గద్వాల జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఇంకొకరికి ప్రాణదానం చేసినట్లు అవుతుందని తెలిపారు. అంతేగాక అవయవ దానం చేసినట్లు వెల్లడించారు. ఇదివరకే కళ్ల దానం చేసినట్లుగా రిజిస్టర్ చేయించారు. ఈ రోజు అవయవ దానం కూడా చేసినట్లుగా ఆమె ప్రకటించారు. అదే కూర్చోాలి మీరు వెళ్ళండి సార్, మీరు భయ డైరెక్ట్ ఎక్ బార్ రైట్ ఒకసారి సార్ చూడాలి సార్ అందరు. కాంగ్రెస్ నాయకులందరూ కలిసి ఈరోజు రక్తదాన శిబిరం పెట్టడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి జన్మదిన సందర్భాలు చేసుకోవద్దు అనుకున్నా కానీ రక్తదాన శిబిరం అన్నందుకు నేను కూడా యాక్సెప్ట్ చేసిన. ఎందుకంటే రక్తదానం అనేది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రక్తదానం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ప్రతి ఒక్కరి మానవుడికి, ఒక డాక్టర్కే కాకుండా ప్రతి సామాన్య ప్రజలకు కూడా ఒక అవకాశం ఉంది. కాబట్టి నా తరఫున, మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకొక ప్రాణం కాపాడాలనే అభిలాషతో ముందుకొచ్చిన రక్తదానానికి రెడీ అయిన కూడా ధన్యవాదాలు. అలాగే రేపు రాబోయే కాలంలో ఒక రక్తదానమే కాకుండా మన అవయవాలకి సంబంధించిన ప్రతి దానం చేసి కూడా ఇంకో ప్రాణం కాపాడాలని ఆ నిర్ణయం నేను కూడా తీసుకుంటున్నా. నేను ఈరోజు నా ఒంట్లో పనిచేసి అంటే ఉపయోగపడే ప్రతి అవయవాన్ని కూడా నేను డొనేట్ చేస్తున్నాను. ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ నేను కళ్ళు రిజిస్టర్ చేయించినాను. ఐ డొనేషన్ అనేది ఆల్రెడీ రిజిస్టర్ చేసినాను. మిగతా అన్ని పార్ట్స్ ఏవైతే మనకు వస్తే అవన్నీ కూడా ఈరోజు రిజిస్టర్ చేస్తానని మనం ఒకసారి తెలియజేసుకుంటూ మిగతా అందరినీ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇంకొకరికి జీవం పోసే విధంగా మన అవయవాలు ఏవి పనికొచ్చినా దానం చేయాలని మిమ్మల్ని కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి నా కోసం మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు సహకరించడానికి మట్టి గణపతి విగ్రహాలను వినియోగించాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐటీఓసీ ఆవరణలో జిల్లా వెనుకబడి తరగతులు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తయారు చేసిన 2000 మట్టి గణపతి వినాయకులు జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నరసింగారావు, శ్రీనివాసులు,
ఏఓ వీరభద్రప్ప, ఈడీ ఎస్సీ రమేష్ బాబు, డిఎం విమల, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా మేడారం అటవీ ప్రాంతం పస్ర వద్ద గుండ్లవాగు తెగి ఇసుక మేట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని, నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వడంతో పాటు ఇసుక మేటలకు వేసిన పొలాలు తిరిగి బాగు చేసుకోవడానికి నిధులు ప్రభుత్వమే కేటాయించాలి. కేంద్రం రాష్ట్రమని విమర్శలు కాదు, రైతులను ఆదుకోవడం ముఖ్యం, అందుకే మేము వచ్చామని ప్రభుత్వం పరిహారం ప్రకటించింది తప్ప ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదని, వెంటనే సాయం అందించాలని మీడియా సమావేశంలో ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడారు. మేము గుళ్ళవాకు పోతే అక్కడ రైతాంగానికి కన్నీళ్ళే తప్ప వాళ్ళకి ఏం లేదు. గతంలోనే ఒకసారి గుళ్ళవాగు తెగిపోయి గుళ్ళవాగు మధ్యంతరంగా గండిపడి కొన్ని వందల ఎకరాల భూములు తాడి చెట్లంతా లోతు గోతులు పడ్డాయి. 6 మీటర్లు 7 మీటర్ల ఇసుక మీటర్లు వేసినాయి. మొన్ననే దీన్ని చదువు చేసుకొని ఒక్కొక్క ఎకరానికి 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము వ్యవసాయం చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఈ సంవత్సరం కూడా వరదలు వచ్చి కుప్పలు ముంచిపోయినాయి. మా పంట పొలాలలో మేటలు వేసాయని చెప్పి వాళ్ళు కన్నీరు ముందర తీరు బాధేసింది. డెఫినెట్గా ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఈ మొత్తం తెలంగాణలో ఇసుక మేటలు వేసిందో, ఎక్కడెక్కడైతే పెద్ద ఎత్తున గోతులు పడ్డాయో కేవలం పంట ఎకరానికి 10,000 రూపాయలు మాత్రమే కాకుండా ఆ పంట పొలాలు మళ్ళీ చేతికొచ్చినట్టుగా, ఎందుకంటే రైతాంగానికి ఉన్నదే 2 ఎకరాలు, ఎకరము 3 ఎకరాలు ఉంటుంది కాబట్టి శాశ్వతంగా ఆ పొలాలు మళ్ళీ వాగులుగా ఏర్పడే ఆస్కారం ఉంది. కాబట్టి ఇట్లాంటి వాటి మీద ఇప్పటిదాకా ప్రభుత్వ పరంగా అయితే ఎక్కడ అధికారులు వచ్చినట్టు కానీ అసెస్మెంట్ చేసినట్టు కానీ లేదు. ప్రభుత్వాన్ని మేము కోరుతామని ఇప్పుడు విమర్శలు చేయడం కాదు, కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా అని భారతీయ జనతా పార్టీ వచ్చింది రైతాంగాన్ని ఆదుకోవడానికి, నష్టపోయిన ప్రజానికానికి ఇచ్చి వాళ్ళ జీవితాల్లో ఇంత సపోర్ట్ చేసి దానికోసం వచ్చిన తప్ప మేము విమర్శ కోసం కాదు. అదేవిధంగా ఈ దేశం మొత్తంలో మొట్టమొదటిసారి ఏదో ఎక్కడో అమెరికా లాంటి దేశాలు టర్నడో అని చెప్పి రకరకాల సుడిగాళ్ళు వచ్చి పెద్ద ఎత్తున ఇళ్ళే కొట్టుకపోయినాయని చెప్పి విన్నాం. కానీ ఇవాళ ఇక్కడ మేడారం జాతర పోయేటువంటి తాడవాయి మేడారం మధ్యలో దాదాపు 500 ఎకరాలని వాళ్ళు అంటున్నారు. కానీ ఎక్కువ మొత్తంలో దాదాపు 70-80 మొక్కలు, దాదాపు 1,00,000 మొక్కలకు పైబడి ఒక్క మొక్క కూడా లేకుండా ఆ ప్రాంతాల్లో మొత్తం ఎడారిగా మారిపోయింది. ఇల్లు కూలిపోయిన రెడ్డి గారు, జమ్మూ బండి సంజయ్ గారు, అదేవిధంగా మా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇద్దరు కూడా ఇవాళ పర్యటిస్తా ఉన్నారు. హైదరాబాద్ సిటీలో మళ్లీ వర్షం మొదలైంది. ఉదయం నుంచి తెరిపించినట్లు కనిపించినా మళ్లీ సాయంత్రానికి వర్షం మొదలైంది. సిటీలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మసబ్ ట్యాంక్, మాదాపూర్, పంజాగుట్ట, మెహదీపట్నం ఏరియాలో భారీ వర్షం పడుతుంది. దిల్సుఖ్ నగర్, కొత్తపేట్, మలక్పేట్, చెంపాపేట్, చాదర్గఢ్, బషీర్బాగ్, కుక్కట్పల్లి, పటన్ చెరు, కుతుబుల్లాపూర్, బేగంపేట్, సికింద్రాబాద్ ఏరియాలో వర్షం పడుతుంది. వినాయక చవితి మండపాలకు గణేష్లను తరలిస్తూ సందడిగా మారిన సమయంలో భారీ వర్షం ఇబ్బంది పెడుతుంది. కొన్ని రోజులుగా నాన్ స్టాప్ గా పడుతున్న వర్షంతో ఇబ్బంది పడుతున్న సిటీ జనం వినాయక చవితి రోజుకు అయినా తగ్గుతుందని భావించినా అందుకు భిన్నంగా ముందు రోజు భారీ వర్షం పడడంతో మండపాల దగ్గర ఏర్పాటుకు ఇబ్బందిగా మారింది. సిటీ మొత్తం వర్షం పడడంతో వాహనాలు నిదానంగా కొనసాగుతున్నాయి. ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో వర్షం ఆగిన తర్వాతే ఒకేసారి ఆఫీస్ నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.
ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ.